ప్రభుత్వ ఆసుపత్రి తరలింపు వివాదం రోజురోజుకు ముదిరి చివరికి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఓవైపు ఆసుపత్రిని తరలించాల్సిందేనని అధికారులు, తరలిస్తే ఊరుకునేది లేదని స్థానికులు ఎవరికి వారు పంతం వేయటం లేదు. దీంతో వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 2 నెలల క్రితం పట్టణంలోనే ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ను సీమాంగ్ హాస్పిటల్లోకి తరలించారు. అప్పటి నుంచి సీమాంగ్ ఆసుపత్రిలోనే వైద్య సేవలు అందిస్తున్నారు. వైద్య పరికరాలు, ఇతర సామాగ్రి పాత ఆసుపత్రిలోనే ఉండటంతో వాటిని కూడా తరలించాలని అధికారులు ఈరోజు చేసిన ప్రయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. ముందు జాగ్రత్తగా దాదాపు 200 మంది పోలీసులతో ఆసుపత్రి వర్గాలు భద్రత ఏర్పాట్లు చేశాయి. అయితే పోలీసులను కూడా స్థానికులు అడ్డుకున్నారు. మహిళా పోలీసుల కళ్ళలో కారం కూడా కొట్టారు. వారిపై దాడులకు కూడా ప్రయత్నించారు. ఆసుపత్రిలోనికి రాకుండా చెట్లను నరికి రోడ్లకు అడ్డంగా వేశారు. గేట్లు వేసి అక్కడే బైఠాయించారు. పాత ఆసుపత్రి నుంచి ఏ ఒక్క సామాగ్రి తీసుకెళ్లినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆసుపత్రిని అక్కడే కొనసాగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేదంటే కెరసిన్ పోసుకుని ప్రాణత్యాగం చేస్తామని హెచ్చరించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.